అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ హెల్త్ అండ్ వెల్త్తో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మన వీడియో వచ్చేసి ఈరోజు నేను ఏం చేస్తున్నాను, ఏంటి ఉగాది మేము ఎలా చేసుకుంటాం అనేది చూపించబోతున్నాను. సో చూసేయండి. సో ఏమైందంటే నేను నిన్న నైటే దేవుడి దగ్గర సామాన్లన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇప్పుడు నాకు కిచెన్లో చాలా వర్క్ ఉందన్నమాట. సో నిన్న నైట్ ఇవన్నీ కిచెన్లోనే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కిచెన్ నుంచి తీసేస్తున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సో అక్కడ వీటితో ఏం చేద్దాం అనేది అక్కడ చూపిస్తాను. ఏం చేద్దాం అనేది ఏముంది, నేను దేవుడి సామాన్లు, దీపారాధన సామాన్లు, అన్నకి నైవేద్యం పెట్టే ప్లేట్స్, సో ఇలాంటివి అనమాట. అవన్నీ క్లీన్ చేసి రాత్రి ఇంకా ఇక్కడే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే వాటిని తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నా కిచెన్ చాలా చాలా చిన్నది. సో ఓకే, బ్యూటీ ప్లేస్ ఇక్కడ సెట్ అయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే గారెలు వేద్దాం అనుకుంటున్నాను. సో ఆ గారెలకి రాత్రి పప్పు నానబెట్టాను అనమాట. ఫస్ట్ అయితే దాన్ని గ్రైండర్ వేస్తాను. యాక్చువల్గా మమ్మీ చెప్పింది నిన్నే వేసేసుకో గ్రైండర్ అని. సో నేనేంటంటే వేసుకోవచ్చు, బట్ నేను ఏదో 10 రకాలు చేయను, 2-3 రకాలే ఎలాగో చేస్తాను కాబట్టి. సో వేసేదైనా కొంచెం అంటే నైట్ పప్పు నానబెట్టేస్తాను కాబట్టి సో మార్నింగ్ వేస్తే గారెలు బాగా వస్తాయంట. పిండి ఇందులో ఉంటే కొంచెం గట్టి వస్తాయి అని విన్నాను. సో అందుకని చెప్పేసి మార్నింగే వేసుకుందాము అని చెప్పేసి ఇంకా నిన్న నైట్ గ్రైండ్ చేయలేదు. యాక్చువల్గా నిన్న నైటే పప్పు నానబెట్టాను నేను. సో ఇంకా నాకు గ్రైండ్ చేయడానికి ఎలాగో అవ్వదు కాబట్టి మార్నింగ్ లేచాకన్నా చేసుకోవచ్చు ఎంతసేపులే అని చెప్పేసి ఇంక వదిలేసాను. నేను దేవుడి దగ్గర అండ్ మిగతా డిషెస్ చేసేలోపు పప్పు ఎలాగో నలిగిపోతుంది. గార్లి పప్పు అంటే ఎక్కువసేపు ఎలాగో పట్టదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు చాలామంది బూరెలు వేస్తారంట. నేను వేద్దాం అనుకున్నా కానీ నాకు ఎలాగో సరిగ్గా రాదు. సో అమ్మ అయితే చాలా బాగా వేస్తారు బూరెలు, నాకైతే సరిగ్గా రాదు. ఎందుకలే ఉగాది రోజు ప్రయోగం చేసి అది రాకపోతే మళ్ళీ ఫీల్ అవ్వడం అని చెప్పేసి ఇంకా నేను సింపుల్గానే ఏం లేదు, ఇవాళ నా డిషెస్ వచ్చి గారెలు, పాయసం, ఉగాది పచ్చడి, చలివిడి, వడపప్పు, పానకం, ఇంకా మిగతావి ఫ్రూట్స్ మనం ఎలాగో పెట్టుకుంటాం కదా, సో అవే అన్నమాట. దానికి మించి ఎక్కువ డిషెస్ అయితే చేయట్లేదు నేను. ఇప్పుడు అవి చేయడానికే నాకు చాలా టైం పడుతుంది బేసికల్గా. అంటే వంట చాలా తక్కువ వచ్చు నాకు. సో ఇప్పుడు అవి చేసేటప్పటికే నాకు టైం ఎంత అవుతుందో తెలీదు. ఇప్పుడైతే 5:45 అయింది. నేను లెగిసి కొంచెం హౌస్ క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి నేను వచ్చాను. సో ఇట్స్ 6. సో మీరు ఏం డిషెస్ చేస్తున్నారు అన్నది నాకు చెప్పండి, అందరూ కమెంట్ చేయండి నాకు. సో ఓకే, నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్చువల్గా పులుపు కోసం కొత్త చింతకాయ ఉంటుంది కదా, ఆ కొత్త చింతకాయను కోసుకొస్తారు. యాక్చువల్గా మేమైతే చింతపండు, తీసేసిన చింతపండు, కొత్త చింతపండు వస్తుంది కదా ఇప్పుడు, సో ఆ చింతపండుని వేస్తాను నేను. సో
ఈ క్వాంటిటీలో వేస్తున్నాను. యాక్చువల్గా ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే రమేష్కి చాలా ఇష్టం ఉగాది పచ్చడి. సో అందుకని తన కోసమనే కొంచెం ఎక్కువ చేస్తున్నాను. మా ఇద్దరికి అయితే అసలు యాక్చువల్గా ఇంత అయితే అక్కర్లేదు. సో రమేష్ కోసమనే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. సో దాన్ని అయితే వాటర్లో నానబెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వడపప్పు చేసుకోవాలి కాబట్టి మనం పెసరపప్పు అయితే ఎక్కువ నానబెట్టండి, ఎందుకంటే కొంచెమే కదా. సో ఆ రెండింటిని పక్కకు పెట్టేస్తే, సో నెక్స్ట్ నేను మామిడికాయ వేస్తున్నాను. మొన్న ఇంటికి వెళ్ళాం. సో మా ఫామ్ మ్యాంగో అనమాట ఇది. అంటే యాక్చువల్గా ఇంకా చిన్నది కూడా తీసుకుంటే కొంచెం వగరదనం తెలుస్తుంది. సో దీంట్లో కూడా లైట్గా ఎందుకంటే ఇది పెద్ద మామిడికాయ బంగినపల్లి ఆ టైప్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో యాక్చువల్గా నాకు ఇది తీయగా ఉంటుందో పులకగా ఉంటుందో తెలీదు. సో మేమైతే ఉగాది పచ్చడిలో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు గుజ్జు, ఇప్పుడు నానబెట్టాను కదా అది తీస్తాము. నెక్స్ట్ అది పులుపు. బగ్గరికి ఈ మామిడికాయ చిన్న కాయలో అంటే పింద స్టేజ్ అంటారు కదా, దాంట్లో వగరు ఉంటుంది. సో ఆ వగరు. నెక్స్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. థర్డ్ వచ్చేసి వేప పువ్వు, అది వచ్చేసి చేదు. అండ్ 3 అయిపోయాయి. 4th వచ్చి బెల్లము, తీపి. 5th సాల్ట్, ఉప్పు. అండ్ 6th వచ్చేసి కారం. కొంతమంది అయితే పచ్చిమిర్చి వేసుకుంటారంట, అండ్ కొంతమంది కారం కూడా వేసుకుంటారంట. నేనైతే మిరియాలు కూడా వేస్తాను, నాకు అదే అలవాటు. నేను అమ్మ దగ్గర అదే చూసాను. మా అమ్మ అయితే అది కూడా చాలా తక్కువ వేయడము. మిరియాల పొడి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తుంది. అంటే అందులో కలవాలి, షడ్రుచులు అంటారు కదా, సో అవన్నీ కలవాలి అని చెప్పేసి అయితే వేస్తుంది. చాలా చాలా తక్కువ. అండ్ అదైతే ఉగాది పచ్చడి. నెక్స్ట్ మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే కొంచెం మనం టేస్టీగా చేసుకుంటాం కాబట్టి నేను అరటిపళ్ళు యాడ్ చేస్తాను. కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు మనం వేసినవన్నీ ముక్కలు, ఉప్పు కారం అవన్నీ చింతపండు గుజ్జులో కలిసిపోతాయి. సో మనము తినేటప్పుడు ఏంటంటే ఇలా ప్రసాదం లాగా తింటాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ చేతిలో ఉండదు. సో అది కొంచెం ప్రసాదం లాగా ఉండడం కోసమని అరటిపండు వేస్తాం రెగ్యులర్గా. నేను చాలామంది వేస్తారని అయితే తెలుసు నాకు. సో మీరు వేస్తారా లేదా అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఏ కైండ్లో చేస్తారు అన్నది కూడా నాకు చెప్పండి. నేనైతే ఇలాగే చేస్తాను, నాకు ఇలాగే వచ్చు కూడా. మ్యాక్సిమం కైండ్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇలాగే చేస్తారు, మ్యాక్సిమం ఇలాగే చేస్తారు అని అయితే తెలుసు నాకు. సో మీరు ఇంకా ఎలాగైనా కొత్తగా చేస్తారు అంటే మాత్రం నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యాపిల్స్ కూడా వేస్తాను. అండ్ అంటే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు వేయలేండి, దేవుడి దగ్గరికి చిన్న గిన్నెలో శాస్త్రం ప్రకారం ఎలా పెడతామో అలా పెట్టేసి నెక్స్ట్ నేను వచ్చి యాపిల్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాము. అండ్ దానిమ్మకాయ గింజలు వేసుకుంటాము. అంటే ఏంటంటే జస్ట్ తినడానికి బాగుంటుంది అని మాత్రమే. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఇంతమందికి పెట్టచ్చు అని కాదు. రమేష్కి చాలా ఇష్టం ఉగాది పచ్చడి. కొంచెం ఒక 3-4 కప్స్ తింటాడు, టేస్టీగా తింటాడు కదా. అందులో ఈ ఒక్కరోజే చేస్తాం, మనం మళ్ళీ తర్వాత చెయ్యము అలాగో. సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా చేస్తాను అనమాట. ఓన్లీ సింగిల్ కప్ కాకుండా ఒక 5-6 కప్స్ వచ్చేలాగా చేస్తాను. అండ్ మా మమ్మీ నిన్న ఊరేళ్ళు వచ్చానని చెప్తున్నాను కదా, సో
అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసాం. సో అమ్మ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంట 6 ఇళ్ళ ఉగాది పచ్చడి తినాలి అనేసి అనేవాళ్ళంట. సో ఇంట్లో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాక ఉగాది పచ్చడి ఫస్ట్ డే చేసేస్తారు కదా, ఆ ఉగాది పచ్చడి తీసుకొని, అంటే ఇదివరకు ఊళ్ళలో చుట్టాలు ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళంట. వాళ్ళు అలాగే మళ్ళీ వాళ్ళు కూడా అలాగే పంపించేవాళ్ళంట వాళ్ళ కిడ్స్తో. అలాగా 6 ఇళ్ళ పచ్చడైనా తినాలి అని అనేవాళ్ళంట. సో నాకు మా అమ్మ నిన్నే చెప్పింది ఈ విషయం, నాకు తెలియదు. ఇప్పుడు 6 ఇళ్ళ కంటే ఆ రోజుల్లో వాళ్ళకంటే టేస్ట్ అన్నీ కుదిరేవి కాబట్టి చేసేసేవాళ్ళు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంత పర్ఫెక్ట్ టేస్ట్ చేయలేము. మ్యాక్సిమము నేను అన్ని పర్ఫెక్ట్ టేస్ట్ అయితే చేయలేను. తినడానికి పనికొచ్చేలా అయితేనే చేస్తాను. ఎందుకంటే కుకింగ్ వచ్చు, ఏదో తినడానికి మాత్రమే అంత స్పెషలిస్ట్, అంత డెలిషియస్ ఫుడ్ కుక్ చేస్తాను అని అయితే నేను గ్యారంటీ ఇవ్వను. సో నేను బాగా కుక్ చేసేది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో వచ్చేది బిర్యానీ, అంతే. సో ఈరోజు ఆ మాటలన్నీ వద్దులేండి, పండగ కదా. సో ఈరోజు అవేం మాట్లాడను, దాని గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, సో యాక్చువల్గా ఇవాళ పాయసం చేద్దామని అనుకోలేదు. స్వీట్ చలివిడి చేస్తున్నాం కదా, సో చలివిడి చేసేద్దాం, చలివిడి వడపప్పు అండ్ గారెలు చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే శాస్త్రం ప్రకారం పాయసం చెయ్యాలి అని, పాయసం పెద్ద పని కాదు కాబట్టి సింపుల్గానే అయిపోద్ది కాబట్టి సో అది చేస్తున్నాను. ఉగాది పచ్చడి అండ్ పులిహోర అవేం చేయట్లేదు. గారెలు యాక్చువల్గా నేను పండగ అంటే ఫస్ట్ చేసేది పులిహోరే, సో ఇవాళ అయితే అది చేయట్లేదు, గారెలే చేస్తున్నాను. అండ్ సో ఉగాది పచ్చడి గురించి అయితే అంతే, దానికి మించి పెద్దగా ఏం లేదు. మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తాను, ఎందుకంటే తినడానికి బాగుంటుంది. మనం ఉగాది పచ్చడి తినేటప్పుడు ఆ ముక్కలు అవి తగులుతుంటే బాగుంటుంది. అందుకే నేను యాపిల్స్ అవి కూడా వేస్తాను అంట. దానిమ్మ గింజలు ఆప్షనల్, బట్ ఒకసారి ట్రై చేసి చూడాలి. యూ విల్ లైక్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ లైక్. సో గారెల పప్పు అయిపోయింది. సో ఇప్పుడు పాయసం చేద్దాం. సో పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు ఉగాది పచ్చడికి చింతపండు గుజ్జు తీస్తున్నాను. రమేష్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, సో నాకు తన హెల్ప్ లేదనమాట. మధ్యాహ్నం వస్తారు 2:30కి, ఆ టైంకి ఇంట్లో పనంతా కూడా అయిపోద్ది. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి జస్ట్ మనం దేవుడికి ఎలా పెడతామో అలాగే చేస్తున్నాను. తను వచ్చే టైంకి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ వేసి అప్పటికి చేస్తాను. సో మీరందరూ ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారన్నది కూడా నాకు చెప్పండి. పాయసం నేను రెగ్యులర్గా అయితే పంచదారతోనే చేస్తాను, ఇవాళ బెల్లంతో చేస్తున్నాను. సో అందుకని నేను పాకం ముందే రెడీ చేసేసుకున్నాను. బెల్లం పాకం నేను ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను, బెల్లం పాకం. సో అందుకని బెల్లం ఎందుకు నేను డైరెక్ట్గా వేయనంటే ఒక్కోసారి ఉప్పు కలిసిన బెల్లం ఉంటుంది, సో ఆ ఉప్పు కలిసిన బెల్లం వేస్తే ఏంటంటే పాలు విరిగిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను అది వెయ్యను. విరిగిపోవడం ఎందుకు, అదేదో కొంచెం పని ఎక్కువైనా సరే ముందే పాకం చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ కదా.
అందుకనే నేను పాకం వేసే చేస్తాను. అంటే తర్వాత మీరు పాకం వేసారు ఏంటి అని ముందే అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేసేసి ముందే ఆన్సర్ ఇచ్చేస్తున్నాను దానికి. సో చింతపండు కొత్తదేమో మంచి, అంటే చింతపండు నల్లబడ్డం అలా అంటారు కదా, అది కాకుండా మంచి ఆరెంజ్ షేడ్లో వస్తున్నాయి వాటర్. అండ్ పెసరపప్పు నానబెట్టేసాను, చలివిడి మీతో మాట్లాడుతూనే అది కూడా కలిపేస్తాను. అంటే చలివిడి అంటే పెద్ద ఆథెంటిక్ రెసిపీ చేస్తానని కాదు, పచ్చి చలివిడి అంటారు కదా, జస్ట్ వరిపిండి బియ్యం పిండిలో బెల్లం వేసి కలిపేసి చిన్న ముద్ద స్టేజ్ వరకు తీసుకొచ్చేసి అదే చలివిడి, నేను చేసే చలివిడి దేవుడి దగ్గరికి. సో మిగతా వాళ్ళందరూ ఆథెంటిక్ రెసిపీస్ చాలా ఉంటాయి, సో అలా కూడా చేస్తూ ఉంటారు. నాకు అదే చలివిడి ఎలా చేయాలో తెలీదు. సో చూద్దాం, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం, వచ్చేసరికి ఆథెంటిక్ రెసిపీ ఏమో ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆథెంటిక్ రెసిపీస్ పెద్దగా అసలు నాకు రావు, పెద్దగా ఎందుకు మళ్ళీ కవరింగ్ ఎందుకు నాకు రాదు. కాకపోతే రమేష్ ఫుడ్ బాగా లైక్ చేస్తాడు, సో అందుకే ఇలాంటి దాన్ని వచ్చానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు. రమేష్ అంటే నేను న్యూ రెసిపీస్ బాగా కొత్తవి ట్రై చేయడానికి ఫుడీ, ఈజ్ అ బిగ్ ఫుడీ. సో అందుకని ఇలా వంట చేయడం అయితే రాదు, దగ్గరుండి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తాడు రమేష్ అయితే. అంటే తనకి నచ్చే టేస్ట్ ఎలా వస్తుంది అన్నది తనకు తెలుసు, సో అలా చెప్పి చేయించుకుంటారు. తనకైతే వంట చేయడం పెద్దగా రాదు, నాకు పెద్దగా రాదు, బట్ తినడం మాత్రం ఇద్దరం బాగా తింటాం. నేను కూడా ఫుడ్ బాగానే తీసుకుంటాను, అంటే కొత్త వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తాం ఇద్దరం. మా ఇద్దరిలో కలిసింది ఏంటంటే అదనమాట, ఇద్దరం కొత్త వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తాం. ఇక పలానా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఏంటి వెరైటీ, మ్యాక్సిమం ఫుడ్ బయట తినేలా ఉంటే వాళ్ళ స్పెషల్స్ ఏంటి, అక్కడ మనం ఏం తినచ్చు ఏం చేయొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ డిషెస్, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మీ చెఫ్ స్పెషల్ ఏంటి అని అడుగుతాడు ఫస్ట్ రమేష్. సో టీ స్ట్రెయినర్, చింతపండు గుజ్జుని స్ట్రెయిన్ చేద్దామని. చాలా టైం అవుతుంది, బట్ ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో ఇది బెల్లం పాకం నేను రెడీ చేసి పెట్టుకున్నది. సో కింద బెల్లం ఉంటుంది లేండి, బెల్లం గడ్డ కడతా ఉంటారు కదా, సో వాటర్ అన్నమాట. వంటగది చిన్నదైతే ఖాళీ ఉన్న సామాను ఉన్నట్టు సర్దేయడమే, ఎందుకంటే పెట్టుకునే ప్లేస్ ఉండదు. సో ఇప్పుడైతే చలివిడి చేస్తున్నాను. మ్యాక్సిమం చలివిడి నేను చూసింది ఏంటంటే బయట అంటే కొంతమంది చేయడం చూసాను, బెల్లం పాకం పడతారు ఫస్ట్, బెల్లం పాకం ముదురు పాకమే అనుకుంటున్నాను నేను. అండ్ ముదురు పాకం పట్టేశాక దాంట్లో అంటే పక్కన నేతిలో ఎండు కొబ్బరి చిప్ప పలుకులు అండ్ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేపుతారు. వేపేశాక ఈ బెల్లం పాకంలో వరిపిండి వేసేస్తారు, వేడిగా ఉన్నప్పుడే వరిపిండి వేసి కలిపేసి దించేస్తారు అంటే నేను చూసింది. మరి నేను ఇవాళ అయితే అలా చేయట్లేదండి, నేను ఎప్పుడు అసలు నేను నా సొంతంగా ఉగాది పచ్చడి చేయడం ఇదే ఫస్ట్. చలివిడి అయితే అంతకుముందు సింపులే కాబట్టి శ్రీరామనవమికి ఒకసారి అలా చేశాను చాలాసార్లు. ఉగాది పచ్చడి అయితే ఇదే ఫస్ట్. ఎప్పుడు నాకు అత్తయ్య గారు పంపుతారు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను బట్ అత్తయ్య గారు చేసి పంపుతారు, రమేష్కి చాలా ఇష్టం అనేసి ఎప్పుడు బాక్స్లో పెట్టేసి ఉంచుతారు అన్నమాట. చలివిడి అయిపోయింది.
కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేస్తాను. క్యాష్యూ, యాక్చువల్గా నేను ఉగాది పచ్చడిలో కూడా క్యాష్యూ వేస్తాను, కిస్మిస్ కూడా వేస్తాను. బట్ కిస్మిస్ ప్రెజెంట్ అవైలబుల్గా లేవు, సో అందుకని నేను కిస్మిస్ వేయట్లేదు, ఓన్లీ క్యాష్యూనే వేస్తున్నాను. అంటే తింటూ ఉంటే జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది ఉగాది పచ్చడిలో, సో అందుకని క్యాష్యూ వేస్తాను. దట్స్ ఆప్షనల్, అదంతా ఆప్షనల్ అనమాట. సో ఇంత ఎర్రగా వేపుకోవాలి జీడిపప్పు, వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాయసంలోకి పాయసం ఒక బౌల్లోకి తీస్తాను. ఉగాది పచ్చడి, చలివిడి, వడపప్పు, పాయసం, గారెలు అవుతాయి. ఈలోపు నేనేం చేస్తానంటే దేవుడికి పసుపు రాసేస్తాను. వినాయకుడికి, గౌరీదేవికి రాసుకుంటాం కదా, పొడి లేకుండా ఇలా సో నెక్స్ట్ గారెలు వేసేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయి గారెలు అన్నది. సో గారెలు ప్రస్తుతానికి షేపులు ఎలా వచ్చినా, సో దేవుడి దగ్గరికి 9 గారెలు వేస్తాను. సో గారెలు వేగుతున్నాయి. నేను వచ్చి ఇంకా దేవుడి దగ్గర దేవుడు పట్టాలకి ఫొటోస్కి బొట్లు పెట్టేస్తున్నాను. నేను ఇంకా ఇంకా లేట్ చేశాను అనుకోండి, నా పూజ అయ్యేటప్పటికి 12 అవుతుంది, మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి. సో మళ్ళీ గారెలు ఒక 5 వేస్తాను. నాకు చాలా భయం ఆయిల్ అంటే, సో అందుకే గారెలు ఎప్పుడు భయపడుతూనే వేస్తాను. ఆయిల్ చేతి మీద పడిపోతేమో అని నాకు కొంచెం భయం ఎక్కువ. కొంచెం లోతున్న పాన్ అయితే అంత భయం అనిపించదు. ఒకవేళ ఫస్ట్ టైమే వేస్తున్నట్టయితే కొంచెం లోతుగా ఉన్న పాన్ తీసుకోండి. కొంచెం లోతుగా ఉన్న పాన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు వేయడానికి మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ చిన్న చిన్నవి వేసుకోండి, ఎందుకంటే పెద్దదంటే మీరు వేసేటప్పుడు ఆ పెద్దది చెయ్యి సగం వరకు పెట్టి వేయాల్సి వస్తుంది. చిన్నవి అనుకోండి హ్యాండ్ చివరికి తీసుకొచ్చేసి వదిలేసేయచ్చు. సో అందువల్ల మీకు అక్కడ ఈజీ అవుతుంది. అందుకని చిన్న సైజ్ గారెలే వేసుకోండి. నేనైతే చిన్నవే వేస్తాను. అండ్ నేను ఎందుకు చిన్న పాన్ తీసుకున్నానంటే ఆయిల్ సేవ్ అవుతామండి. ఫస్ట్ పెద్ద పాన్ తీసుకుంటాం, ఆ పాన్కి సగం వరకు ఆయిల్ వేయాలి గారెలు వేయాలంటే. అంటే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అయితే తప్పదు, మేము ఇద్దరమే వస్తే రమేష్ ఫ్రెండ్స్ వస్తారు,
వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏం రాదు, ఒకళ్ళు ఇద్దరు. సో నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. దేవుడి దగ్గర వరకు అయితే గారెలు వేసేసా. తర్వాత వంటగది వీడియో క్లోజింగ్.